Good morning, everyone. Welcome to the most important current affairs for prelims 2021 series అమ్మ. సో ప్రతిరోజు ఈ సిరీస్ ఫాలో అవుతూ ఉండండి. నేను సురేష్ సార్ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ చేస్తాము రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రిలిమ్స్ 2021 అటెంప్ట్ చేసేవాళ్ళు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ starting this particular topic, let me once talk about our UPSC Infinity course. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ అంటే ఎంబీపీ కాలనీ విశాఖపట్నం అమ్మ. సో క్లాసెస్ అనేవి ఆగస్ట్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కోర్సెస్ లానే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. ఆన్లైన్ కోర్సెస్ లాగానే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. నాకు తెలిసి దేశంలో ఆఫ్లైన్ కోర్సెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బిగ్ బేసిక్స్ నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ఇంటెన్సివ్ రిగరస్ కరికులం అనేది ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజు. లేదు 5,000 చొప్పున 5,000 చొప్పున నెలకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటామంటే 60,000 అవ్వడం అనేది జరుగుతుంది. 31st జూలై వరకు ఈ ఫీజు అనేది వ్యాలిడిటీలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. 31st జూలై తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. ఓకేనా? ఆఫ్లైన్ కోర్సెస్ అట్ వైజాగ్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చదువుకోవడానికి కూడా వైజాగ్ మంచి ప్లేస్. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ కోర్స్ చూడండి. యూపీఎస్సీ ఆన్లైన్ అయితే మీకు జస్ట్ 40,000 నుంచే కోర్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మా గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఈ ఫీజు కూడా 31st జూలై వరకే ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. సో రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 40,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000. రికార్డెడ్ ఎవరికి పనికి వస్తుందంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ సార్, మేము ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అక్కర్లేదు, ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటామనే వాళ్ళకి జస్ట్ 40,000కే వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే 60,000, 5,000 చొప్పున నెలకి కట్టుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నాం. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో 60,000 నెలకు 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. చాలా చాలా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ ప్రెజెంట్ 5,000 ఉంది. అండ్ అది 6,000 అవ్వబోతుంది జూలై 31st తర్వాత. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్ చాలా మాన్స్టర్ అనుకుంటారు, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీకు చాలా అద్భుతంగా జరగడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. యూపీఎస్సీ హిస్టరీ కథల రూపంలో నేర్చుకుంటామమ్మా. నా హిస్టరీ శాంపుల్ వీడియోస్ నేనే డీల్ చేస్తాను డీటెయిల్డ్గా. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి వీలైతే శాంపుల్ వీడియోస్ చూడండి. చూసి కన్విన్స్ అయిన తర్వాతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో పార్డానింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే, రాజీవ్ గాంధీ అసాసినేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఏజీ పెరరివెలన్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా సెంటెన్స్ని రెమిషన్ చేయడానికి అంటాం. రెమిషన్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ ఒక 30 ఏళ్ళు జైలు శిక్ష విధించారనుకోండి, దాన్ని 20 ఏళ్ళకి తగ్గిస్తే దాన్ని రెమిస్ అంటాం. సో దాని తాలూకా పిటిషన్ ఏదైతే ఉంటుందో అది తమిళనాడు గవర్నర్ ముందు 2 సంవత్సరాలుగా ఉంది. బట్ తమిళనాడు గవర్నర్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నమాట. సో ఇంతకీ ఏంటి రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు? వినండి జాగ్రత్తగా. సో రాజీవ్ గాంధీ గారు సో 1991లో 1991లో తమిళనాడులో జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి క్యాంపెయిన్ చేయడానికి తమిళనాడు వస్తారు. తమిళనాడులో చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీపెరుంబుదూరు అనేటటువంటి సిటీకి వస్తారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తారు. చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి కారు మీద శ్రీపెరుంబుదూరు అనేటటువంటి ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ డయాస్ ఏదైతే ఉంటుందో డయాస్ మీదకి వెళ్తుండగా ధను అనేటటువంటి ఒక ఆవిడ వచ్చి, అందరూ ఒక వెల్ విషర్స్ కార్యకర్తలు అందరూ వస్తారు కదా, చేతులు షేక్ హ్యాండ్స్ గట్రా ఇస్తారు కదా. సో ఆ టైంలో ధను అనేటటువంటి ఒక ఆవిడ ఏం చేస్తుంది, ఆత్మాహుతి దాడి చేసుకుంటుంది. సో తను చనిపోతుంది. దాంతోపాటు రాజీవ్ గాంధీ చనిపోతారు. దాంతోపాటు ఇంకొక 25 మంది కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అమాయక ప్రజలు, చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఎందుకు రాజీవ్ గాంధీని చంపేశారు అంటే, సో చూడండి, మనకి 1983లో 1983లో ఏం మొదలైంది? శ్రీలంకన్ సివిల్ వార్ అనేది మొదలైంది. శ్రీలంకన్ సివిల్ వార్ గురించి ఎవరికైనా కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే శ్రీలంకన్ సివిల్ వార్ LTX అని కొట్టండి. ఓకేనా? నేను చేసిన వీడియో వస్తుంది, డీటెయిల్డ్గా చేశాను, మీకు అక్కడ అర్థమవుతుంది.
శ్రీలంకన్ సివిల్ వార్ అనేది మొదలైంది. ఎవరెవరి మధ్య మొదలైంది అంటే సిన్హలీస్ లెడ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ గవర్నమెంట్ వర్సెస్ ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ ఎవరు లీడర్షిప్, ప్రభాకరన్ ఎవరైతే ఉన్నారో ఆయన లీడర్షిప్ అనేది వహించడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ సివిల్ వార్ ఎప్పుడైతే మొదలైందో శ్రీలంక కేఓస్ లో ఎప్పుడైతే ఉందో రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు అంటే ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీలంకకు పంపించారు. ఈ డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ చేయడానికి మన ఆర్మీని పంపించారు ఆ సివిల్ వార్ని అణగదొక్కడానికి. సో అక్కడ ఉండేటటువంటి ఎల్టీటీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు ఏం చేయాలి, మామూలుగా వాళ్ళకి సర్ది చెప్పడం ఏదో చేయకుండా వీళ్ళు శ్రీలంకన్ గవర్నమెంట్ తో కలిసిపోయి ఎల్టీటీఈ మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎల్టీటీఈ వాళ్ళకి మన తాలూకా రాజీవ్ గాంధీ గారు అంటే చాలా చాలా కోపం. మా మీద అటాక్ చేయడానికి ఒక ఫోర్స్ ఒక ఆర్మీని పంపించారు అని. సో మరి 1991లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో అప్పుడు ఆ జనరల్ ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేస్తూ రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారు అంటే మీరు మళ్ళీ మనల్ని గెలిపిస్తే మళ్ళీ నేను పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది పంపిస్తాను అని చెప్పి ఎన్నికల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఈయన ఎలాగో కాంగ్రెస్ అక్కడ ఆబ్వియస్ గా కనిపిస్తుంది గెలిచేటట్టు, ఒకవేళ ఈయన వస్తే మళ్ళీ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపిస్తాడు, ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో ఎల్టీటీఈ మీద అటాక్స్ అనేవి జరుగుతాయని చెప్పి ఆయన అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఆయన్ని చంపేయడం అనేది, అసాసినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే ఎల్టీటీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసాసినేట్ చేస్తారన్నమాట. అర్థమైందా? సో చాలా మంది చెప్తారు 1991 జనరల్ ఎలక్షన్స్ ముందు సార్ మీరు వెళ్ళొద్దు ఇక్కడికి, తమిళనాడు వెళ్ళొద్దు పరిస్థితి బాగాలేదు అని చెప్పి. కానీ ఆయన వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ ఎంత మొండి అనేటువంటి వ్యక్తో, సో మన తాలూకా ఇతను కూడా రాజీవ్ గాంధీ కూడా అంతే మొండి. అర్థమైందా? సో ఆవిడ కూడా ఆవిడ బాడీ గార్డ్స్ చేతిలో హతమైపోతుంది. అండ్ మన రాజీవ్ గాంధీ గారు కూడా అలాగే కొద్దిగా మొండి వాళ్ళు, కొద్దిగా ధైర్యం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, గట్టి వాళ్ళు. సో డేర్ చేసి వెళ్తారు, చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందులో మొత్తం ఈ తాలూకా రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసుని సిబిఐ వాళ్ళు తీసుకుంటే ఎంతమంది ఇది చేశారని తెలుస్తుంది అంటే మొత్తం 26 మంది ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. సో మన తాలూకా సుప్రీం కోర్టు ఏం చేస్తుంది, 22 మందిని బయటకు, అదే 22 మందికి మామూలు జైలు శిక్షలు విధించి నలుగురికి మాత్రం ఏం చేస్తుంది, మరణ శిక్ష అనేది విధిస్తుంది. ఈ నలుగురి తాలూకా మరణ శిక్షని మద్రాస్ హైకోర్టు 2011 ఏదైతే ఉంటుందో 2011లో స్టే విధించడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు మరణశిక్ష అనేది వాళ్ళకి పడకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అప్పుడు టీనేజ్ లో మరి 12-13 years లో శిక్ష పడినటువంటి ఏజీ పెరరి వాళ్ళని ఎవరైతే ఉన్నారో, నా యూత్ మొత్తాన్ని నేను జైల్లోనే కోల్పోయాను, నాకు క్షమాభిక్ష ప్రదర్శించండి, నాకు తల్లిదండ్రులు చనిపోయేటటువంటి ఏజ్ లో ఉన్నారు, సో కొంతకాలం వాళ్ళతో నాకు గడపాలనుంది, సో క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పి 2 years ముందు ఆయన పిటిషన్ పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తా ఉన్నారు, సెంటర్ అనేది వద్దని చెప్తా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఏం చేస్తా ఉన్నారు అంటే, సెంట్రల్ గవర్నమెంటే కదా నియమిస్తుంది తమిళనాడు గవర్నర్ని, ఆయన దిస్ పర్టిక్యులర్ ఈ పెరరి వాళ్ళని యొక్క పార్డాన్ ఏదైతే ఉంటుందో రెమిషన్ పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ లో పెట్టడం అనేది జరిగింది. సో అందుకు మనకి దిస్ పార్డానింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ అనేటటువంటిది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. అయితే మనం పార్డానింగ్ పవర్స్ ఎవరెవరికి ఉన్నాయి, క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం బోత్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి ఉంటాయి. సో ఇద్దరికి పవర్స్ లో తేడా ఏముంది, వీటన్నిటిని డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక టేబులర్ ఫామ్ లో పెట్టాము, చూడండి, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ ద పార్డానింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ యొక్క పార్డానింగ్ పవర్స్ అండ్ ప్రెసిడెంట్ యొక్క పార్డానింగ్ పవర్స్ ని మనం కంపేర్ చేస్తాం. ప్రెసిడెంట్ కి పార్డానింగ్ పవర్ ఏమిస్తుంది, కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? ఆర్టికల్ 72 అధికరణ 72 ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 72 దిస్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డాన్స్, క్షమాభిక్ష పెట్టేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. those persons who have been tried and convicted at any offense in all cases. సో ఏ కేసెస్ లో ఏ కేసెస్ లో ముద్దాయిలుగా తేలిన వాళ్ళంట, చూడండి, పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ ఫర్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ యూనియన్ లా. సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఏ చట్టం కింద కానీ ఆయన ఒకవేళ శిక్షార్హుడు అయితే, శిక్ష ఆయనకు పడితే ఆయనకు క్షమాభిక్ష పెట్టొచ్చు. పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ బై కోర్ట్ మార్షల్. ఈవెన్ మిలిటరీ కోర్టు కూడా ఒకవేళ ఏవైనా శిక్ష అనేది వేసింది అనుకోండి సపోజ్, సో వాళ్ళకు కూడా దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ట్రీజన్ కింద కానీ దేని కింద కానీ, ఓకేనా, వాళ్ళని కూడా ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టచ్చు. సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్. ఈవెన్ మరణ శిక్ష ఏదైతే ఉంటుందో మరణ శిక్షని కూడా ప్రెసిడెంట్ మన రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టచ్చు అండర్ ఆర్టికల్ 72 అధికరణ 72 ప్రకారం. అయితే గవర్నర్ కి మరి క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం ఏమిస్తుంది అంటే ఆర్టికల్ 161 ఇవ్వడం అనేది జరుగుతుంది. అండర్ ఆర్టికల్ 161 ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఆల్సో పొసెస్ ద పార్డానింగ్ పవర్. క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం గవర్నర్ కి కూడా ఉంది.
బట్ ద పార్డానింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ డిఫరెన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. కానీ ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష అధికారాలు ఏవైతే ఉంటాయో దానికి గవర్నర్కి ఉండేటటువంటి అధికారాలకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటండి ఆ డిఫరెన్సెస్? చూడండి, ప్రెసిడెంట్ కెన్ పార్డాన్ సెంటెన్సెస్ ఇన్ఫ్లిక్టెడ్ బై కోర్ట్ మార్షల్ వైల్ ద గవర్నర్ కెనాట్. ఇందాక ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ మిలిటరీ కోర్ట్స్ వేసినటువంటి శిక్షలను కూడా ప్రెసిడెంట్ పార్డాన్ చేయొచ్చు, కానీ మన తాలూకు గవర్నర్ చేయొచ్చా అంటే చేయడానికి వీల్లేదు. సో అదొకటి. రెండవ చూడండి, ప్రెసిడెంట్ కెన్ పార్డాన్ డెత్ సెంటెన్స్ వైల్ గవర్నర్ కెనాట్. డెత్ సెంటెన్స్ ని ప్రెసిడెంట్ క్షమాభిక్ష అనేది, నువ్వు మరణశిక్ష క్షమాభిక్ష పెట్టొచ్చు రాష్ట్రపతి, కానీ గవర్నర్ పెట్టచ్చా అంటే పెట్టకూడదు. ఈవెన్ ఇఫ్ ఏ స్టేట్ లా ప్రిస్క్రైబ్స్ డెత్ సెంటెన్స్, ఒక స్టేట్ లా ప్రకారం డెత్ సెంటెన్స్ ఆ వ్యక్తికి పడినప్పటికీ ద పవర్ టు గ్రాంట్ పార్డన్ లైస్ విత్ ద ప్రెసిడెంట్ అండ్ నాట్ ద గవర్నర్. క్షమాభిక్ష, మనకు మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం ప్రెసిడెంట్ కే ఉంటుంది తప్ప గవర్నర్ కి ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఏ ఆర్టికల్ చెప్తుంది ప్రెసిడెంట్ కి ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 72 ఇస్తే గవర్నర్ కి పార్డానింగ్ పవర్స్ ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 161 ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పార్డానింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. ప్రెసిడెంట్ యొక్క పార్డానింగ్ పవర్స్ చూడండి, దీస్ పవర్స్ ప్రెసిడెంట్ కి ఉండడం అనేది జరిగింది. ఏంటది? ఫస్ట్ పార్డాన్. పార్డాన్ అంటే ఏంటి అంటే ఇట్ రిమూవ్స్ బోత్ ద సెంటెన్స్ అండ్ ద కన్విక్షన్ అండ్ కంప్లీట్లీ అబ్జార్బ్స్ ద కన్విక్ట్ ఫ్రమ్ ఆల్ సెంటెన్సెస్, పనిష్మెంట్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. పార్డాన్ అంటే ఏంటంటే ఒక శిక్ష నుంచి ఆయన కంప్లీట్ గా విముక్తుడిని చేయడం, ఆ శిక్ష నుంచి ఆయన విడుదల చేయమని చెప్పడం. అర్థమైందా? సో సెంటెన్స్ అనేది విధవడం అనేది జరుగుతుంది, ఆయన మీద ఆ కన్విక్షన్ నింద కూడా ఆయనకు ఉండడం అనేది జరగదు. సో ఆల్ సెంటెన్సెస్, అతని మీద పడినటువంటి అన్ని శిక్షల నుంచి ఆయన ఫ్రీ అవ్వడం అనేది జరుగుతుంది. పనిష్మెంట్స్ నుంచి, డిస్క్వాలిఫికేషన్స్ నుంచి, ప్రతి దాని నుంచి ఫ్రీ అవుతాడు. సో ఇలా క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం మన తాలూకా రాష్ట్రపతికి ఉంది. కానీ డెత్ సెంటెన్స్ పడిన వాడికి పార్డాన్ చేసేటటువంటి అధికారం, అంటే సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసే అధికారం, డిస్క్వాలిఫికేషన్ పనిష్మెంట్ రిమూవ్ చేసే అధికారం, కంప్లీట్ గా రిమూవ్ చేసే అధికారం గవర్నర్ కి లేదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్యూటేషన్. కమ్యూటేషన్ అంటే ఏంటి? ఇట్ డినోట్స్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్స్ ఫర్ ఏ లైటర్ ఫార్మ్. సపోజ్ మరణశిక్ష అనేది పడింది అనుకోండి, లేదు మరణశిక్ష వద్దు, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి అని శిక్షని ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్ కి మార్చొచ్చు. ఎవరు మార్చొచ్చు? మన తాలూకా ప్రెసిడెంట్ మార్చొచ్చు, రాష్ట్రపతి మార్చొచ్చు. సపోజ్ శిక్ష జైలు శిక్ష పడింది అనుకోండి, లేదు ఫైన్ వేయండి అని చెప్పి శిక్షను కూడా ఈయన మార్చొచ్చు. దట్ ఈస్ అండర్ కమ్యూటేషన్. రెమిషన్. రెమిషన్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. సో శిక్షని మార్చకుండా, శిక్ష యొక్క క్యారెక్టర్ అనేది మార్చకుండా ఏం మారుస్తున్నాం మనం? ఓన్లీ దాని తాలూకా పీరియడ్ అనేది తగ్గిస్తున్నాం. అంటే మరణ శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చడం అనేది రెమిషన్ అవ్వదు. సో యావజ్జీవ శిక్ష పడింది అనుకోండి, సపోజ్ ఒక 30 ఏళ్ళు జైలు శిక్ష పడింది అనుకోండి అనుకుందాము. సో 30 ఏళ్ల నుంచి సపోజ్ 10 ఏళ్ళకి తగ్గించమనొచ్చు. సో శిక్షని కాన్సన్ట్రేషన్, దిస్ పర్టిక్యులర్ శిక్ష యొక్క పీరియడ్ ఏదైతే ఉంటుందో అది తగ్గించవచ్చు. దాని రెమిషన్ అంటాం. రెస్పైట్ అంటే ఏంటి? డినోట్స్ ద అవార్డింగ్ ఏ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ ఒరిజినలీ అవార్డెడ్ డ్యూ టు సమ్ స్పెషల్ ఫ్యాక్ట్. ఒకవేళ ఆ వ్యక్తికి ఫిజికల్ డిజేబిలిటీ కానీ, లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెన్సీ కానీ, ఎవరైనా అలాంటి దాంతో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళ సెంటెన్స్ ని తగ్గించేటటువంటి అధికారం కూడా, సో ఈ కారణాన్ని చెప్పి వాళ్ళ తాలూకా సెంటెన్స్ శిక్షను తగ్గించేటటువంటి అధికారం కూడా మన తాలూకా ప్రెసిడెంట్ ఉంది. రెప్రీవ్. రెప్రీవ్ అంటే ఏంటి? స్టే ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్. సో సెంటెన్స్, డెత్ సెంటెన్స్, ముఖ్యంగా డెత్ సెంటెన్స్ మరణశిక్ష ఏదైతే ఉంటుందో మరణశిక్షని కొంతకాలం నిలుపుదల చేయండి అనే ఆర్డర్ పాస్ చేసేటటువంటి అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంది. సో మరణశిక్షని కంప్లీట్ గా, మరణశిక్ష నుంచి ఆ వ్యక్తిని తొలగించేటటువంటి అధికారం కూడా ఉంది. ఆ వ్యక్తిని విముక్తుడిని లేదా విముక్తురాలని చేసేటటువంటి అధికారం కూడా ఉంది. పార్డాన్ చేసేటటువంటి అధికారం కూడా ఉంది. దాంతోపాటు రిప్రీవ్ చేసేటటువంటి అధికారం కూడా ఉంది. కొంతకాలం నిలుపుదల చేయమని చెప్పేటటువంటి అధికారం కూడా ఉంది. అర్థమైందా? సో నెక్స్ట్ గవర్నర్ చూడండి. గవర్నర్ కెన్ ఆల్సో గ్రాంట్ పార్డాన్స్, రిప్రీవ్స్, రెస్పైట్స్ అండ్ రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ సస్పెండ్, remit and commute the sentence of any person convicted of any offense against state law. గవర్నర్ కూడా ఏ హక్కులు ఉన్నాయి? పార్డాన్, ఏదైనా శిక్షని క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంది, ఎక్సెప్ట్ ఫర్ డెత్ సెంటెన్స్. డెత్ సెంటెన్స్ మాత్రం పార్డాన్ చేయలేడు ఆయన గవర్నర్. రిప్రీవ్. రిప్రీవ్ అంటే మనం ఏం చెప్పడం అనేది జరిగింది? సో టెంపరీగా హోల్డ్ చేసేటటువంటి అధికారం ఉంది డెత్ సెంటెన్స్ కానీ దేనైనా. రెస్పైట్. రెస్పైట్ అంటే మనం ఏం చెప్పుకున్నామో, ఏదైనా స్పెషల్ గ్రౌండ్స్ చేత, మెడికల్ గ్రౌండ్స్ కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ కానీ, ఏదైనా గ్రౌండ్ చేత సో శిక్షను తగ్గించేటటువంటి అధికారం. రెమిషన్. రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద క్యారెక్టర్. సో సెంటెన్స్ యొక్క క్యారెక్టర్ మార్చకుండా సెంటెన్స్ యొక్క టైం అనేది తగ్గించడం, పీరియడ్ అనేది తగ్గించడం.
ఆఫ్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఎగనెస్ట్ స్టేట్ లా, ఏ స్టేట్ లాకి ఎగనెస్ట్ గా ఒకవేళ రాష్ట్రం చేసినటువంటి ఏ చట్టానికి ఎగనెస్ట్ గా ఆయన ఏమైనా పని చేసి శిక్షని పొందాడు అనుకోండి, ఆ శిక్షని తగ్గించేటటువంటి అధికారం, దట్ ఈజ్ పార్డాన్ చేసేది, రిప్రేవ్ చేసేది, రెస్పైట్ చేసేది, రెమిట్ చేసేది, కమ్యూట్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉండడం అనేది జరిగింది, మన తాలూకా గవర్నర్కి ఉంది. హవెవర్ ద గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఏ డెత్ సెంటెన్స్. సో గవర్నర్ డెత్ సెంటెన్స్ ని పార్డాన్ చేయలేడు. అంటే పార్డాన్ చేయడం అంటే ఏం చెప్పుకున్నాం, పూర్తిగా తొలగించడం అని చెప్పుకున్నాం. ఇట్ రిమూవ్స్ బోత్ ద సెంటెన్స్ అండ్ ద కన్విక్షన్, ఇట్ రిమూవ్స్ ద పనిష్మెంట్, ఇట్ రిమూవ్స్ ద డిస్క్వాలిఫికేషన్. మామూలుగా నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలా కంప్లీట్ గా మార్చేయడం. అర్థమైందా? దాన్ని పార్డాన్ అని చెప్పుకున్నాం. గవర్నర్ డెత్ సెంటెన్స్ ని పార్డాన్ చేయనప్పటికీ చేయలేనప్పటికీ గవర్నర్ డెత్ సెంటెన్స్ సస్పెండ్ చేయొచ్చు, టెంపరీగా హోల్డ్ లో పెట్టచ్చు, టెంపరీగా సస్పెండ్ చేయొచ్చు, రెమిట్ చేయొచ్చు లేదా కమ్యూట్ చేయొచ్చు. రెమిట్ చేయడం అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ ని తగ్గించవచ్చు. అర్థమైందా? అండ్ కమ్యూట్ కూడా చేయొచ్చు. డెత్ సెంటెన్స్ ని అదర్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ గా కూడా మార్చొచ్చు. అదే యావజ్జీవ కారాగార శిక్షని రిఫర్ చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. కానీ గవర్నర్ డెత్ సెంటెన్స్ ని పార్డాన్ చేసేటటువంటి అధికారం మాత్రం గవర్నర్కి లేదు. అర్థమైందా మీకు తేడా? సో ఏం చెప్పుకున్నాము? సో ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ యొక్క పార్డానింగ్ పవర్స్ గురించి మాట్లాడితే, ఆర్టికల్ 161 గవర్నర్ యొక్క పార్డానింగ్ పవర్స్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాట్లాడతాం, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చూడండి అన్న, కంపారిజన్ బిట్వీన్ పార్డానింగ్ పవర్ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్ ప్రెసిడెంట్. సో యుఎస్ ప్రెసిడెంట్ కి అండ్ ఇండియన్ ప్రెసిడెంట్ కి పార్డానింగ్ పవర్స్, క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారాల మధ్య కంపారిజన్ ఒకటి చూద్దాం. చూడండి ఏంటి తేడాలు ఏంటో చూడండి. రీసెంట్లీ యుఎస్ ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ హిస్ పార్డానింగ్ పవర్స్ టు పార్డాన్ హిస్ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ట్రంప్ రీసెంట్ గా తన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఉన్నటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలిగేషన్స్ ని పార్డాన్ చేయడం అనేది జరిగింది, ఆయన క్షమాభిక్ష పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు తనని తాను పార్డాన్ కూడా చేసుకున్నారు, తనకి తాను క్షమాభిక్ష పెట్టుకోవడం కూడా జరిగింది, టు ఫ్రీ ఫ్రమ్ ఎకనామిక్ ఆబ్లిగేషన్స్. అర్థమైందా? సో ఎవరు? మన తాలూకు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ట్రంప్. అర్థమైందా? సో యుఎస్ ప్రెసిడెంట్ ఏంటి పార్డానింగ్ పవర్స్, హీ హాస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్, అంటే ఇతనికి కూడా రాజ్యాంగం ఇస్తుంది. మన ప్రెసిడెంట్ కి మన గవర్నర్ కి రాజ్యాంగం ఎలా అయితే ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161 ద్వారా ఇస్తుందో రెస్పెక్టివ్లీ, సో మన యుఎస్ ప్రెసిడెంట్ కి కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది యుఎస్ కాన్స్టిట్యూషన్ బిల్ ఆఫ్ రైట్స్ ఇస్తుంది, టు పార్డాన్ ఆర్ కమ్యూట్ సెంటెన్సెస్. పార్డాన్ చేసేటటువంటి, పార్డాన్ అంటే ఏంటి, కంప్లీట్ గా తొలగించేటటువంటి హక్కు, చెప్పాను కదా, కంప్లీట్ గా ఫ్రీ చేసేటటువంటి హక్కు. అండ్ కమ్యూట్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒక సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే సెంటెన్స్ గా మార్చడం. సో చేంజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ సెంటెన్స్, అంటే మరణశిక్ష పెడితే యావజ్జీవ శిక్షగా మార్చడం కానీ ఇలాంటివన్నీ. సో ఒకవేళ ఫెడరల్ క్రైమ్స్ ఏవైనా చేస్తే, అంటే ఫెడరల్ గవర్నమెంట్, యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క లాస్ కి ఎగనెస్ట్ గా, స్టేట్ కాకుండా లాస్ కి ఏవైనా ఎగనెస్ట్ గా ఎవరైనా తప్పులు చేసి కన్విక్ట్ అయ్యారు అనుకోండి, శిక్ష అనేది పొందారు అనుకోండి, వాళ్ళ సెంటెన్స్ ని పార్డాన్ చేసేటటువంటిది, కమ్యూట్ చేసేటటువంటి అధికారం యుఎస్ ప్రెసిడెంట్ కి ఉంది. అండ్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ వితౌట్ లిమిట్ అండ్ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్. సో ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది యుఎస్ ప్రెసిడెంట్ కి వితౌట్ లిమిట్, ఎవ్వరూ లిమిట్ చేయడానికి వీల్లేదు. యుఎస్ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయొచ్చు, తన ఇష్టం, తన కన్సైన్స్ బట్టి తనకి నచ్చినట్టు ఎవరికి కావాలంటే వాళ్ళకి పార్డాన్ చేయొచ్చు, ఎవరు దాన్ని ఆయన రిస్ట్రిక్ట్ చేసేటటువంటి అధికారం లేదు. ఈవెన్ సెనెట్ కానీ, లేకపోతే మన తాలూకా అప్పర్ హౌస్ అయిన సెనెట్ కానీ, లోవర్ హౌస్ అయినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఎవ్వరు కానీ సో ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ నుంచి ఈ హక్కులు లాగేసుకోవడానికి వీలేదు. వేరాజ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎలా యాక్ట్ చేస్తారు, ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్. ఇండియన్ ప్రెసిడెంట్ కి కూడా ఏముంది, సో పార్డానింగ్ పవర్స్ అని ఉన్నాయి, కానీ పార్డానింగ్ పవర్స్ ఎలా ఉపయోగించుకుంటారు ఇండియన్ ప్రెసిడెంట్, క్యాబినెట్ యొక్క సలహా మేరకు. ఆర్టికల్ 72 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ కి పార్డానింగ్ పవర్స్ ఇస్తున్నాం, కానీ ప్రెసిడెంట్ ఎలా యాక్సెస్ చేయాలి, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్. సో ప్రెసిడెంట్ యాక్ట్ చేయాలా వద్దని ఎవరు చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి సెంట్రల్ లో రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో దాని పొలిటికల్ ఆస్పిరేషన్స్ తగినట్టుగా పార్డానింగ్ పవర్స్ కూడా ఉంటాయి. అర్థమైందా? ప్రెసిడెంట్ కి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ హ్యాస్ ద పవర్ టు గ్రాంట్ పార్డాన్స్. సో మన తాలూకా ప్రెసిడెంట్ కి పార్డాన్ చేసేటటువంటి అధికారం, రిప్రీవ్ చేసేటటువంటి అధికారం, రిప్రీవ్ అంటే ఏం చెప్పుకున్నాం, డెత్ సెంటెన్స్ ని హోల్డ్ చేసేటటువంటి అధికారం. అండ్ రెస్పైట్ అంటే ఏం చెప్పుకున్నాం, మెడికల్ గ్రౌండ్స్ ద్వారా పార్డాన్ చేసే, మెడికల్ సౌండ్ ద్వారా శిక్షను తగ్గించేటటువంటి అధికారం. రెమిషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సో వితౌట్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్, శిక్షని ద పీరియడ్ ఆఫ్ ఇదేదైతే ఉంటుందో, ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్.
కంప్లీట్గా డీటెయిల్డ్గా పార్డానింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, పార్డానింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు న్యూస్లోకి వచ్చిందో బ్యాక్గ్రౌండ్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ప్రతిరోజు ఫాలో అవ్వండి దిస్ పర్టికులర్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సిరీస్. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో జాయిన్ అవ్వండి, మీకు ఇంకా వాల్యుడేషన్ ఉంటుంది. డీటెయిల్డ్గా ప్రతిదీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామమ్మా. ప్రతిదీ డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యుడేషన్ ఉంటుంది. నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా, రైట్? సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.